అందరికీ నమస్కారం. బాటగంగమ్మ ఆలయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. తిరుమలలో బాటగంగమ్మ ఆలయం. తిరుమలలోని బాటగంగమ్మ ఆలయము చాలా విశిష్టమైనది. కొండపై వెలిసిన ఈ దేవతను తిరుమల గ్రామ దేవతగా భక్తులు ఆరాధిస్తారు. తిరుమల క్షేత్రానికి బాటగంగమ్మ రక్షకురాలుగా భావించబడుతుంది. స్థానిక ఐతిహ్యం ప్రకారం గంగమ్మ తల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సోదరి చెల్లెలు. అందుకే తిరుపతిలో జరిగే గంగమ్మ జాతర సమయంలో స్వామివారి తరపున గంగమ్మకు సారె, పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ పంపే ఆచారం ఉంది. బాట అంటే మార్గం అని అర్థం. కొండపైకి వచ్చే భక్తులకు, నివసించే ప్రజలకు మార్గంలో ఎటువంటి ఆటంకాలు కాకుండా కాపాడుతుందని భక్తుల నమ్మకం. ఈ ఆలయము తిరుపతిలోని వైకుంఠ క్యూ కాంప్లెక్స్ బ్లాక్ 2 మరియు అన్నప్రసాద భవనం నుంచి బయటకు వచ్చే దారికి సమీపంలో సేవా సదన్ దగ్గర ఉంటుంది. ప్రతి ఏటా మే నెలలో తిరుపతి గంగమ్మ జాతర జరుగుతుంది. ఆ సమయంలో తిరుపతిలోని బాటగంగమ్మను కూడా టీటీడీ అధికారులు మరియు భక్తులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ ముగిసిన తర్వాత స్వామివారికి సమర్పించిన పవిత్ర జలాన్ని, పసుపును ఈ అమ్మవారికి పంపే సాంప్రదాయం కూడా కొన్ని సందర్భాల్లో కనిపిస్తుంది. తిరుమల యాత్ర పూర్తి చేసుకుని వెళ్ళే భక్తులు మార్గ మధ్యలో ఏవైనా దోషాలు లేదా దిష్టి తగలకుండా ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ముఖ్యంగా కొత్త వాహనాలు కొన్నవారు లేదా ఘాటు రోడ్లో ప్రయాణించే డ్రైవర్లు ఈ అమ్మవారికి మొక్కులు చెల్లించుకోవడం ఒక ఆనవాయితీ.